ప్రభునంతులరా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో పునీత్ కుమార్ చేజర్లు అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునంతులరా, మరి ఈ వీడియో ద్వారా ఒక క్లుప్త సందేశాన్ని, చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. ఈ విషయాన్ని మీరు గ్రహించడం ద్వారా, మీరు తీసుకోవటం ద్వారా, మీ జీవితంలోనికి అన్వయించుకోవటం ద్వారా తప్పకుండా దేవుని కార్యాలు మీరు చూస్తారు. అదేంటంటే ప్రియులారా, యోబు గ్రంథం 42వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనంలో అక్కడ ఒక మాట చదువుతున్నాను. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. దేవునికి మహిమ. ప్రభునంతులరే, ఇక్కడ దేవాది దేవుడు యోబు స్నేహితులకు తెలియజేస్తున్నటువంటి మాట ఇది. యోబు పలికినట్లుగా వారు యుక్తమైనటువంటి మాటలు పలకలేదు. దేవునికి బాధ కలిగించేటటువంటి మాటలు మాట్లాడారు యోబు దగ్గరకు వచ్చి. యోబు స్నేహితులు ఆ విషయాన్ని మనం ముందు అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే చివరికి వచ్చేటప్పటికే దేవుడు యోబు స్నేహితులకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీరు నా బిడ్డ అయినటువంటి యోబు పలికినట్లుగా యుక్తమైనటువంటి మాటలు మాట్లాడలేదు కాబట్టి మీ మీదకి నా కోపం వస్తూ ఉంది. ఆ కోపం పోవాలి అంటే యుక్తముగా మాట్లాడినటువంటి యోబు మీ కొరకు దహన బలి చేయాలి, నా కొరకు ప్రార్థన చేయాలి. మీరు యోబు దగ్గరికి వెళ్ళి యోబు ద్వారా ప్రార్థన చేయించుకుంటే నా కోపం మీ దగ్గర నుంచి మరుగుతుంది అనేటటువంటి విషయాన్ని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభునంతులరా, ఈ సమయంలో ఈ విషయాన్ని తీసుకొని మీకు నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మనం దేవుని యొక్క కృపను పొందుకోవాలంటే, దేవుని యొక్క కోపం మన మీద నుంచి మరలాలి అంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, నీతిమంతులైనటువంటి వారి ద్వారా ప్రార్థన చేయించుకోవాలి. నీతిమంతులైనటువంటి బిడ్డల ద్వారా, అది మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు, సేవకుల్లో కావచ్చు, మీకు తెలిసినటువంటి వారిలో కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వారు నీతిమంతులై ఉండాలి. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలై ఉండాలి. దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచి దేవుని మార్గంలో వెళ్ళేటటువంటి వారై ఉండాలి. ఆ విధంగా నీతిమంతులైనటువంటి బిడ్డల ద్వారా మీరు కానీ ప్రార్థన చేయించుకుంటే మీ మీద నుంచి దేవుడు తన కోపాన్ని మరల్చుకుంటాడు అనే విషయాన్ని ఇక్కడ మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసినటువంటి మాటల ఆధారంగా ఈ విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. వారు ఎప్పుడైతే ఆ పని చేశారో దేవుడు ఎంతో సంతోషించినట్లుగా ఆ కింద మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మనం ఎప్పుడైతే మరి దేవుని మార్గంలో వెళ్ళేటటువంటి సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా, ప్రార్థనా పరుల ద్వారా మనం ప్రార్థన చేయించుకుంటామో తప్పకుండా దేవుడు తన కృపను మన మీద ఉంచుతాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారు, ప్రార్థన చేయించుకోవటం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఏముందులే అన్నట్లుగా త్రోసివేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. ప్రభునంతులరా, దేవుని కోపం పోదు. మన పాపాల ద్వారా వచ్చేటటువంటి శిక్షను తప్పించుకోవాలంటే తప్పకుండా నీతిమంతులైనటువంటి బిడ్డల ద్వారా ప్రార్థన చేయించుకోవాలని ఒక దైవ సేవకుడిగా మీకు తెలియచేస్తూ, మీకు తెలిసినటువంటి వారిలో మరి నీతిమంతులుగా ఉండి దేవుని మార్గంలో వెళ్తూ ప్రార్థనా పరులుగా ఉన్నటువంటి వారితో దయచేసి ప్రార్థన చేయించుకోండి. దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ కింద మనం చూస్తే 10వ వచనంలో, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే, మొదటి విషయం వారి మీద దేవుని కోపం పోయింది. రెండో విషయం ఏంటంటే, ఎవరైతే ప్రార్థన చేశారో ఆ స్నేహితుల కొరకు వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అవును, మనం ఒకరి కొరకు ప్రార్థన చేసినప్పుడు, పాపములు వెళుతున్నటువంటి వారి కొరకు, దేవుని మాట ప్రకారం నడుచుకోకుండా వెళుతున్నటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేసినప్పుడు మనకు కూడా దేవుడు క్షేమస్థితినిస్తాడు, మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇక్కడ మీకేం తెలియజేస్తున్నానంటే, ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థన చేసుకుంటా ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా వారి జీవితాల్లో దేవుడు తన కార్యాలు జరిగించి నడిపిస్తాడు. కాబట్టి ఒకరి కొరకు ఒకరం ప్రార్థన చేసుకోవాలి. ఇదే విషయం కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథంలో యోబు స్నేహితులు, యోబు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ సమయంలో మరి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి చూస్తున్నటువంటి
అయినటువంటి దేవుని సమక్షంలో ముందుకెళ్తున్నటువంటి మనము కూడా ఒకరి కొరకు ఒకరం ప్రార్థన చేసుకుంటూ, ఒకరి పాపముల కొరకు ఒకరం ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా క్షేమస్థితిని చూస్తాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా తీసుకొని ప్రార్థన చేయించుకోండి, ప్రార్థన చేయండి, దేవుని యొక్క కృపను పొందండి. అటువంటి కృప మీకు దేవాది దేవుడు ఇవ్వాలని ఒక దైవజనుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.